హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఇవాళ మన ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు లాంటి పెట్ యానిమల్స్ అనేవి కొన్ని వేల ఏళ్ల క్రితం అడవిలో చాలా క్రూరంగా ఉండేవి. అయితే అడవిలో అంత క్రూరంగా ఉన్న జంతువులకి మరియు మనిషికి మధ్య ఈ బాండ్ అనేది ఎలా ఏర్పడింది, ఒకప్పటి అడవి తోడేళ్ళు అనేవి మన ఇళ్లలో కుక్కల్లా ఎలా మారాయి, అండ్ ఇవాళ ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ డొమెస్టికేషన్ గురించి కొంచెం డెప్త్గా అండ్ సైంటిఫిక్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనిషికి మొదటి స్నేహితుడు కుక్క. దాదాపు 20,000 నుంచి 30,000 ఏళ్ల క్రితమే ఇది స్టార్ట్ అయింది. అయితే అప్పట్లో ఇవి కుక్కలు కాదు, వీటిని గ్రే వాల్వ్స్ అనేవాళ్ళు. మనుషులు వేటాడి మిగిల్చిన ఫుడ్ కోసం ఈ గ్రే వాల్వ్స్ అనేవి మనుషులు ఉండే ప్లేస్కి వచ్చేవి. సో అలా టైం గడిచే కొద్దీ మనుషుల మీద కోపం తక్కువగా ఉన్న గ్రే వాల్వ్స్ని మనుషుల దగ్గరికి తీశారు. అండ్ ఇది ఒక మ్యూచువల్ బెనిఫిట్గా మారింది. ఎలా అంటే మనుషులు వాటికి ఫుడ్ ఇస్తే అవి మనుషులకి మిగతా యానిమల్స్ని హంటింగ్ చేయడంలో హెల్ప్ చేసేవి. అండ్ ఇలా జనరేషన్స్ గడిచే కొద్దీ ఈ గ్రే వాల్వ్స్ అనేవి టేమ్ అయ్యి ఇవాళ మనం చూస్తున్న రకరకాల డాగ్ బ్రీడ్స్లో మారాయి. అండ్ పిల్లుల విషయానికి వస్తే ఇవి మనుషుల దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ వ్యవసాయం. ఎప్పుడైతే మనిషి పంటలు పండించి స్టోర్ చేయడం స్టార్ట్ చేశాడో ఆ స్టోర్ చేసిన ధాన్యం కోసం ఎలుకలు రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ ధాన్యంలో ఉన్న ఎలుకల్ని వేటాడడానికి అడవిలో ఉండే పిల్లులు అనేవి ఊర్లలోకి వచ్చేవి. మనుషులు కూడా వీటి వల్ల ఎలుకల బాధ తప్పుతుందని ఆ పిల్లులను ఏం చేయకుండా వదిలేశారు. అంటే పిల్లులు తమ అవసరం కోసమే తమను తాము డొమెస్టికేషన్ చేసుకున్నాయి. అందుకే ఇప్పటికి కూడా చాలామంది అంటుంటారు పిల్లులకు కొంచెం పొగరు ఎక్కువగా ఉంటుందని. అండ్ పంటలు పండించడం మొదలయ్యాక ఆవుల్ని, గేదెల్ని, గుర్రాల్ని పెంచుకోవడం అనేది మనుషులకి అవసరం అయిపోయింది. ఎందుకంటే బరువులు మోయడానికి, పొలం పనులు చేయడానికి ఇవి ఒక లైఫ్ లైన్గా మారాయి. సో ఇక్కడ యానిమల్స్ని కేవలం ఫుడ్ కోసం మాత్రమే కాకుండా ఒక అసెట్ లాగా చూడడం స్టార్ట్ అయింది. ఇలా మనిషి అవసరానికి జంతువులు తోడవడంతో మన సివిలైజేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ మనం కేవలం పనుల కోసమే యానిమల్స్ని పెంచుకుంటున్నామా అంటే అస్సలు కాదు. పెట్ యానిమల్స్ వల్ల మనుషుల్లో యాక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మన స్ట్రెస్ని తగ్గించి మనల్ని హ్యాపీగా ఉంచుతుంది. అందుకే కాలం మారుతున్నా కానీ ఈ పెట్ యానిమల్స్ అనేవి హ్యూమన్ లైఫ్లో ఒక ఇంటెగ్రల్ పార్ట్గా అయిపోయాయి. సో ఫ్రెండ్స్, యానిమల్స్ లేకుండా మనిషి ఎదుగుదల అనేది ఉండేది కాదు. మరి మీ ఇంట్లో కూడా ఏదైనా పెట్ ఉందా? ఉంటే దాని నేమ్ ఏంటి? అండ్ ఆ పెట్ అనేది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.